హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇది మీకు తెలుసు, ఇది రోజు కామన్ అని కూడా మీకు తెలుసు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. సో ఇది ఇవాళ అసలు ఒంట్లో బాగాలేదు, ప్లస్ ఇవాళ చేయాలని కూడా అనిపించలేదు. రోజు రోజు మనకి అనిపిస్తుంది కొంచెమైనా మనకి కొంచెం రెస్ట్ కావాలని. ఇవాళ ఏం చేస్తాంలే అని కొంచెం, కాకపోతే కొంచెమైనా మనకి అప్పుడప్పుడు ఫెటీగ్ లాగా అనిపిస్తుంది, అలసట అనిపిస్తుంది. ఇవాళ చేయాలని అనిపించదు కదా. ఆ టైంలో మనకి ఏదైతే గుర్తొస్తాయంటే పచ్చళ్ళు బాగా గుర్తొస్తాయి కదా. సో మా అత్తయ్య గారు ఇచ్చాక నేను ఇప్పుడే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేశాను మాగాయ్. చాలా చాలా బాగుంటుంది మాగాయ్, మీకు తెలుసు కదా. మాగాయని ఇలాగా కలుపుకుని చాలా కొత్త మాగాయ్ ఇచ్చారు పాపం. సో నేను ఇప్పటి వరకు అసలు నాకు టైమే దొరకలేదు. సో ఇవాళ ఇంకా నేను వంట చేయలేకపోతున్నాను అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాను. ఒంట్లో ఏంటో నలతగా ఉంది. సో నేనేం చేశానంటే దీన్ని ఇలా కలిపేసేసి, ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి ట్రై చేయండి. చిప్స్ చాలా బాగుంటాయి మాగాయకి. నేను నిజంగా చెప్తున్నాను. మీరు కనుక ఎవరైనా ఉంటే మాత్రం, మీ ఇంట్లో చిప్స్ మాగాయ ఉంటే మాత్రం ఇవాళ ఒక్కసారి మీరు ట్రై చేసి తిని నాకు చెప్పండి. నిజంగా చెప్తున్నాను, వేరేవి ఏమీ బాగోవు. ఈ మాగాయలో మాత్రం చిప్స్ చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా చాలా మంచి కాంబినేషన్. ఎంత బాగా మింగిల్ అయిపోతాయంటే ఈ రెండింటి కాంబినేషన్ అంత బాగా మింగిల్ అయిపోతాయి. నేను అది చెప్పేది, అంత బాగుంటుందండి. మాగాయ చిప్స్ కాంబినేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా డార్క్గా కలుపుకొని తినండి. బొబ్బా ఇంకా చెప్పలేను, అంత బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. అలాగే మాగాయ అంటే ఓన్లీ గోంగూర పచ్చడికే కాదండి, సారీ ఉల్లిపాయ అంటే జస్ట్ గోంగూర పచ్చడికే కాదండి. ఉల్లిపాయ మాగాయలో ఎంత బాగుంటుందంటే ఈ చిప్స్తో పాటు ఈ ఉల్లిపాయ పెట్టేసి రెండు కలిపి తింటే ఇంకా స్వర్గం ఎక్కడో ఉండదు. మన మాగాయలోనూ ఉల్లిపాయలోనూ చిప్స్లోనే ఉంటుంది అని మీరు కామెంట్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను. నేను ఇవాళ పంపించాను కదా షార్ట్, మీరు తప్పకుండా చూసుకోండి, చేసుకోండి, ఇలాగే తినండి. నేను తిన్నట్టే మీరు చిప్స్ ఉల్లిపాయ మాగాయ అద్దరిపోతుందండి. చాలా చాలా వండర్ఫుల్ కాంబినేషన్. ఇలా పెద్ద పెద్ద ముక్కలు పెట్టేసుకుని తింటే అబ్బాబాబా ఇంకేం కూరలు వద్దు, ఏం వద్దు. హ్యాపీగా ఇది 2 సార్లు కలిపేసుకుని తినేసేయండి. పెరుగన్నం తినేసేయండి. పెరుగులో కూడా మాగాయ నంచుకోండి. ఒక రేంజ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. చాలా చాలా వ్యూస్ పెంచండి. స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోస్ చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి. మంచి మంచి పాటలు వస్తున్నాయి, నేను పాడుతున్నాను. సో మంచి పాటలు పాడతాను. సో వినండి, ఎంజాయ్ చేయండి. ఇలా ఉల్లిపాయల్ని మాత్రం శుభ్రంగా పెద్ద పెద్దగా తరుక్కుని చిప్స్ నంచుకుని తింటే బాబా ఎంతో బాగుంటుంది. ఒక్కొక్కసారి అన్నీ వండుకోకండి, ఇలా చట్నీస్లో పెట్టుకోండి. ఇలా పచ్చడి అన్నం తినేస్తే మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా చేసుకోండి, తినండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్.